కల్వకుంట్ల కవిత గారు 2010 కే పాల్ దగ్గర డబ్బులు తీసుకున్నది. అది నేను ఇచ్చిన ఒక ఓటర్లకి, ఇక్కడ ఇదే ఓటర్ల అడకపోయింది డబ్బులు. ఈ రోజు కే పాల్ ఫోన్ చేస్తే కూడా లేపుతలేదు. అంటే బండి చక్రం తిరుగుతూ ఉంటది ఎప్పుడైనా కూడా. ఆమె ఇవాళ డబ్బు వచ్చింది, వాళ్ళ నాన్న 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు, బాగా కోట్ల రూపాయలు సంపాదించారు, కుంభకోణం ఇరుక్కున్నది. అవన్నీ అంటే ఆమె ఏమనుకుంటుంది, నేను జైలుకు పోయిన లక్షణాలు అంతా ముఖ్యమంత్రి అవుతారు అని ఒక మాట అనిపించింది వేరే వాళ్ళతో. జయలలిత వీళ్ళందరూ ఇప్పుడు జయలలితలకైనా కొప్పు వేసుడు, అవే జయలలితలకైనా స్టైల్ పెట్టుడు చేస్తా ఉన్నది. ఆమె ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. ఇంకొకటి, ఆమె చేసిన మొత్తం లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఆమె ఏం చేసింది, ఎవరి దగ్గర డబ్బు వసూలు చేసింది, ఎవరి బంగారం వెతక దుకాణాలల్లో, అవన్నీ లిస్టు నా దగ్గర ఉంది. నా దగ్గర లిస్ట్ ఉన్నది. ఆమె కే పాల్ దగ్గర ఎన్నిసార్లు డబ్బులు అడకపోయింది కూడా నా దగ్గర ఉంది. ఎంత అడకపోయి ఉంటుంది సుమారు? 20 లక్షలు, సరే 50 లక్షలు ఇట్లా వచ్చి నేను హోటల్లో ఉండేది. కే పాల్ నాకు దగ్గర బాగా సామాజికవేత్త, హోటల్స్ పెట్టిండు, ఎంతో మందికి అన్నం పెట్టిండు. ఆయన మంచోడు పాప. ఆయన పొలిటికల్కి వచ్చి ఆయన ఒత్తి సాపకొట్టాను. కానీ ఆయన దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వలేడు. చంద్రబాబు నాయుడు కూడా తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు బిల్ గ్రేడ్ తీసుకొచ్చింది ఆయనే మన ఇండియాకు. అసొంటి దగ్గర డబ్బులు అడుక్కుపోయి ఈ రోజు వాళ్ళు పర్మిషన్ ఒకసారి కలుతా అంటే కూడా వాళ్ళని కలతలేరు. అంటే డబ్బు రాగానే వీళ్ళకు మదం ఎక్కువైపోయింది. ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది. ఇక రాదు, టిఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ రాదు, ఏది రాదు. మార్చి ఫిట్ కట్ పెట్టుకోగానే వాళ్ళని లేపింది రేవంత్ రెడ్డి లేపిండి అని చెప్తా ఉన్నారు జనం. టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ సంతోషం నాకు బాగా దగ్గర. అది కరీంనగర్ కదా మా అందరిది సంతోషం. ఇవాళ ఆయన కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ వీళ్ళంతా ఈ రావులందరూ డబ్బులు సంపాదించారు. వెల్మదోరలు అందరు డబ్బు సంపాదించారు, ఇచ్చి సంపాదించారు. అది గవర్నమెంట్ ఆలోచిస్తా ఉన్నది. వీళ్ళకి ఏముంది, ఇప్పుడు దానికి ఎకరం భూమి లేదు. అంతకుముందు ఆమెకు ఎకరం భూమి లేదు. ఇవాళ డబ్బు రాగానే వెనక నుంచి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటా, బ్లాక్ మనీ అదంతా కట్ చేసుకుంటా అవన్నీ వస్తామని ఆమె పార్టీ పెట్టుకుని తెలంగాణ ఆడబిడ్డని జాగృతి మొత్తం మాకే సపోర్ట్ ఉంటుంది. వేరే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా కానీ అక్కడ ఆడబిడ్డలకు ఓటు వేయండి, అక్కడ ఆడబిడ్డలు ఉంటే ఫోన్లు చేసి చెప్పుకోండి, సమాచారం ఇవ్వండి, అక్కడ ఓటు అని చెప్పేసి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటోళ్ళు, మయన్మార్ నుంచి వచ్చేటోళ్ళు, పాకిస్తాన్ వచ్చిన ఆడబిడ్డలంతా మేము చుట్టాలే. ఎందుకంటే ఆమె కోట్లు ఎత్తారు. ఇప్పుడు ఆమెనే కదా ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ బాలాపూర్లా అది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అందరికి 10,000 మందికి ఆమె ఓటర్ ఐడి కార్డు ఇప్పించింది. వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళే 10 మా బాలాపూర్లో వాళ్ళ ఓటర్ ఐడి కార్డు ఇచ్చి, బ్యాంకు లోన్ ఇచ్చి, పాన్ ఆధార్ కార్డు ఇచ్చి అన్ని చేసి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. చూడు ఎట్లుందో ఈ రోజు. టిఆర్ఎస్ చేసింది. ఇప్పుడు 10 సంవత్సరాల కింద చేసిన, ఇప్పుడు అది మన 2011 తర్వాత వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి. అవన్నీ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. మన బీజేపీకి మన తెలంగాణకు చేసిన ద్రోహం టిఆర్ఎస్. అదేం డెవలప్మెంట్ చేసింది కావచ్చు డబ్బులు, కానీ అది డబ్బులు తిన్నారు వాళ్ళు. ఇలా డబ్బులు తిన్నారు. ప్రతి ఒక్క వ్యాపారంలో ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ కానీ, హోటల్స్ కానీ, ప్రతి ఒక్క వ్యాపారంలో ఉన్నారు. ప్రతి ఒక్క దందా చేస్తున్నారు. దర్జాగా వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ చొరబాటుదారులు ఉన్నారు. చొరబాటుదారులకు వీళ్ళు సపోర్ట్ చేసి ఆ భూముల మీద వాళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు భూములు కబ్జా చేసి దాని పర్సంటేజ్ అది నేను కూడా ఎన్నోసార్లు పోతే దానిలో పర్మిషన్ ఇచ్చినందుకు పోతే దానిలో డబ్బులు ఇచ్చి నేను కూడా ఇచ్చిన చాలా మందికి. అవన్నీ ఎప్పుడు ఎందుకు చెప్పాలి, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు మనం చూసుకుంటే గవర్నమెంట్ అత్తే కదా వాడు. టిఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ ఏది రాదు. నువ్వు 100% రాసి పెట్టుకో. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎవడైనా ఏం చేసి ఎవడైనా చేసి అందరూ లోపడేస్తారు, కక్కాలి మొత్తం. వీళ్ళ ఆస్తులన్నీ మళ్ళీ రికవర్ చేసుకుంటారు, గవర్నమెంట్కి అప్పచెప్తారు. గుర్తుపెట్టుకోరి, ఇది 100% అవుతుంది. ఈయన 100 ఎకరాలు, ఆయన 100 ఎకరాలు అన్ని పంచేస్తారు బీజాలకు. అప్పుడు కరెక్ట్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కమ్యూనిస్టులు ఏం చేసేది, ఎవరికైనా భూమి ఉంటే వంచేది కదా. వాళ్ళు అదే పొజిషన్లో వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందరికి ఇల్లు చేసుడు, విద్య, ఉద్యోగం ఇవన్నీ చేస్తుడు బీజేపీ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ ఏం చేయదు. ఆ కవిత ఏం రాదు. ఆమె ఎలక్షన్ తర్వాత వాళ్ళకి కనిపించకుండా పోతుంది దుబాయ్ కట్టు. ఇప్పుడు కలవకుండా మరి కవిత గారు మరి బీజేపీ వాళ్ళ మీద చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో వాటిని మీరు ఎట్లా తిప్పి కొడతారు? ఇక అది చెల్లని నోటు. ఇక మనం దాన్ని ఎందుకు అనవసరంగా డిస్కస్ చేస్తాడు. మనం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఇక వాళ్ళు హైలైట్ అవుతారు. ఒక్కసారి వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుంటున్నాం అనుకో, విధవ కింద అయిపోతారు. అంతే. దాని గురించి మేము బీజేపీలను పట్టించుకోము. వాళ్ళు కామెంట్ చేసుకుంటూ పోని అక్కడ మేము ప్రజలను దోసుకొని ప్రజల ఆస్తులు మనం కబ్జా చేసి గవర్నమెంట్ ఆస్తులు కబ్జా చేస్తే అప్పుడు మాకు భయం. మేము నిజాయితీగానే ఉన్నాం. మాకు 100% నెక్స్ట్ బీజేపీకి వెళ్తుంది. ఆ కవిత అడ్రస్ లేకుండా పోతే ఎలక్షన్ తర్వాత.